హాయ్ అండి. హాయ్ అండి. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? సో ఏ మ్యారేజ్ అయినా కూడా భార్యాభర్తలు అనేది అర్థం చేసుకునేలా ఉండాలండి. అది లవ్ అయినా అరేంజ్ అయినా ఏదైనా కూడా భార్య ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ నుంచి అమ్మాయి అండర్స్టాండింగ్ లో ఉంటది, మేము అడ్జస్ట్ అవుతాము అంటారు. అరేంజ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ ఉండదు అంటారు కదా. వాస్తవానికి ఏమైతుంది అంటే మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ అని ఉంటుంది అనుకుంటారు. ఫస్ట్ అంటే లవ్ చేసినప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అంత ఫ్రీడమ్ ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ మేము లవ్ చేశాను అనుకో, లవ్ చేసినప్పుడు హ్యాపీగానే అందరితో ఫ్రెండ్షిప్ తో తిరిగి వస్తుంది. మన ఇప్పుడు బాయ్స్ ఉన్నా కూడా అందరం ఉంటే కలిసి ఉంటాం, అంటే ఐస్ క్రీమ్ పార్లర్ సినిమాలకు వెళ్తాం. అదే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళతో అంత క్లోజ్ గా ఉండనివ్వం. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ హస్బెండ్ గా అసలు అంటే భార్య ఎలా ఉండాలి, ఆమె పద్ధతులు ఏంటి, కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే నేను ఒకవేళ ఫ్రీడమ్ వదిలేసినా కూడా ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, నీ భార్య వాడితో తిరుగుతుంది వీడియో తిరుగుతుంది కొన్ని ఏమైతుందంటే రూమర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇలాంటి ఫర్దర్ గా చుట్టుపక్కల వాళ్ళ వల్ల కానివ్వండి, లేకుంటే బంధువుల వల్ల కానివ్వండి, ఏదైనా. సో ఏదేమైనప్పటికీ ఒక లిమిట్ లో ఉండాలి ఏది కూడా. అరేంజ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ ఉంటది అంటారు కదా. అదే చెప్తున్నాం కదా, ఏదైనా. కానీ అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటంటే చాలా వరకు పెద్దలు కుదిరిసిన సంబంధం కాబట్టి బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, ఆ అమ్మాయి వేరే వాళ్ళని ఇష్టపడుతుందో లేదా సరే కొన్ని కారణం వల్ల ఫ్రస్ట్రేషన్ వల్ల నేను పెద్దవాళ్ళు కుదిరిసిన సంబంధం కోసం నేను ఓకే చేస్తా. ఎందుకంటే కానీ ఆ అమ్మాయి నేను అంటే ఏమంటారు నా బట్ట నా పొట్ట నచ్చక ఆమె నన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం వల్ల ఆమె నన్ను ఇష్టపడినట్టుగా సరే ఇబ్బందులలో చేసుకుంటది. సో ఆమె మనసులో మనం లేకున్నా కూడా పెద్దవాళ్ళ వల్ల వేరే ఇబ్బందుల వల్ల ఆమె ఓకే చెప్పుంటది. సో లేదంటే నార్మల్ గా ఓకే చెప్పే ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే సరే ఏది ఉన్నప్పటికీ ఇద్దరు కూర్చొని డీలింగ్ చేసుకోగలిగే, అంటే సో ఇట్లుందాం, ఇది చేసుకుందాం, అది కొందాం, ఇది కొందాం, ఏదున్నా అంటే కొంచెం కలుసుకొని మాట్లాడుకొని ఫ్రీడమ్ ఉండాలి. ఏదైనా ఇంతకుముందు నేను చెప్పినట్టు సినిమాలకు ఏదైనా ఉన్నా కూడా భార్యతో వెళ్ళాలి, పార్క్ కానీ ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్. భార్యతోటి మనం ఎక్కువ లైఫ్ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఏ కాపురమైనా కూడా మంచిగా ఉంటుందండి. ఏదైనా ఎంత గొడవలు ఉండండి అండి. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయికి నేను ఇష్టం లేదు. సో నేను ఆ అమ్మాయితోటి పదే మాట్లాడుతూ సినిమాకి వెళ్తూ షికార్లకు వెళ్తూ అమ్మాయితో అటాచ్మెంట్ అనేది ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా అరే మా ఆయన ఇంత చేస్తుండు అంత చేస్తుండు మారుతుంది, ఏ అమ్మాయినా మారుతుంది. సో కానీ మనం ఫైనల్ ఏ లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ అని ఆ అమ్మాయితోటి మనల్ని ఎవరైతే మనల్ని నమ్మి పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయితోటి లైఫ్ అనేది ఎక్కువ స్పెండ్ చేయాలి, టైం ఎక్కువ స్పేస్ ఇవ్వాలి. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? వాస్తవానికి మాది అరేంజ్ మ్యారేజ్ అండి. మీ వాటి మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది? మా ఇద్దరికి డైలీ ఫైటింగ్ అండి. ఫైటింగ్ ఉంటేనే కదా లైఫ్ అంటే ఎట్లా ఉంటది, నెక్స్ట్ డే ఎలా ఉంటది, హ్యాపీగా ఉంటది అదే అంటున్నా కదా, రోజుల అనుభవంతో చెప్తున్నా. అందుకే వాస్తవానికి ఏంటంటే అమ్మాయిలకు దూరంగా ఉండాలంటే ఫస్ట్ లైఫ్ లో సెట్ కాండి. ఎందుకంటే లైఫ్ లో సెట్ అయితే మీరు నచ్చిన అమ్మాయిని చేసుకోగలుగుతారు, లేదంటే ఎవరు వస్తే వాళ్ళని చేసుకోక తప్పది. ఏమంటారు, ఎంత గొడవలు పడితే అంత ప్రేమ పెరుగుతుంది అని అంటారు, అది నిజమేనా? వాస్తవానికి మీరు అన్నది కరెక్ట్. ఎంత గొడవలు పడినా అంటే ప్రేమ పెరుగుద్ది. ఆ గొడవలు ఎక్కడి వరకు ఉండాలి, ఇద్దరి మధ్యలోనే ఉండాలి. నేను తాగొచ్చి నిన్ను కొట్టినా నువ్వు ఓర్చుకొని మళ్ళీ నన్ను కొట్టేలా ఉండాలి. కానీ పబ్లిక్ లో మీటింగ్ పెట్టి అందరికి పంచాయతీ పెట్టి అందరికి చుట్టూ ఉన్న వాళ్ళందరికి అంటే ఇది డప్పు కొట్టేలా చేశారనుకో, అది ఏమైందంటే చిలికి గాలి వల్ల మారి పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు అనేక రకాలుగా మారుతాయి. అట్లా ఏదున్నా ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ గొడవ ఏ గొడవ అవుతుందో ఆ గొడవ ఆ రోజుకే మర్చిపోవాలి. అదే మనసులో పెట్టుకొని ఇక ఉంటే చాలా కష్టం అవుతుంది. సమ్మర్ లో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఫ్యామిలీతో? సమ్మర్ లో అసలుకే ఫ్యామిలీతో అయితే చేయనండి, ఫ్రెండ్స్ తో చేస్తా. ఎందుకు? ఫ్యామిలీతో కదా, వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి, కిడ్స్ కి ఎంజాయ్ చేయడానికి మంచి టైం కదా. ఓకే కానీ బట్ ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగాలేవు. అంటే ఈ ఇయర్ సిచ్యువేషన్ బాగాలేవు. ఇప్పుడు చూసినట్టయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంత సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది. వార్ జరుగుతుంది, మళ్ళీ ఈ ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. వెదర్ అనేది అసలు సహకరించట్లేదు. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నర్సయ్య అండి. ఓకే, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? నా అకార్డింగ్ టు మా ఒపీనియన్ అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అండి. సో లవ్ మ్యారేజ్ అనేది కొన్ని కష్టాలు ఉంటాయి, భరించాలా. బట్ నా అలాంటి అయితే భరించడు. సో నేనేమంటున్నా అంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అడ్వాంటేజ్ ఏముంటాయి అరేంజ్ మ్యారేజ్ లో? లవ్ మ్యారేజ్ లో ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి? చాలా ఉన్నాయి. ముందు ఫస్ట్ డిస్అడ్వాంటేజ్ చెప్తాను. అరేంజ్ మ్యారేజ్ లో కాదండి, లవ్ మ్యారేజ్ లో చెప్తాను. డిస్అడ్వాంటేజ్ ఏముంటాయని చెప్తాను చూడండి. ఫస్ట్ లవ్ మ్యారేజ్ అనేది పోరాట యుద్ధమైనది. ఒకరిని కోరించి ప్రేమించి అవతలను
పోరాటం చేసి ఒప్పుకోకపోతే ఏదో విధంగా పారిపోయి చేసి పెళ్లి చేసుకోవాలి. అదొకటి డిసడ్వాంటేజ్. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఫ్యామిలీ సపోర్టింగ్ ఉండదు, ఇక్కడ ఫ్యామిలీ సపోర్టింగ్ ఉండదు. ఎవరో రిలేషన్ వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ వచ్చి ఆ పెళ్లి చేసేస్తారు. ఏది లవ్ మ్యారేజ్. తర్వాత ఏమైపోతుంది, వాళ్ళు తర్వాత మాయమైపోతారు. ఒరే నాకు 500 ఇరా, లేదా నాకు 1000 ఇరా, నా పెళ్లికి సహకరించి ఇచ్చావురా, నాకు ఇంట్లో ఖర్చులకు కానీ ఇంట్లో సామాన్ల కోసం డబ్బులు ఇరా అంటే, అరే లేదులేరా అంటారు. చక్కని ఇవ్వలేరు. ఎందుకు వేయలేరు? వాళ్ళ దగ్గర ఫ్యామిలీ సపోర్ట్ లేదు, వాళ్ళకి అయిన వాళ్ళు కాని వాళ్ళు దూరంగా ఉన్నారు. సో ఇవన్నీ డిసడ్వాంటేజ్. ఈ అరేంజ్ మ్యారేజ్ లో ఇలాంటివి ఏమి ఉండవు. ఏదో అరాకొర పెళ్ళైన తర్వాత సరిగా సంపాదించకపోతే ఏదో తిడతారు అంతే. అదొక డిసడ్వాంటేజ్ ఉంది. అల్లుడు అక్కడ మర్యాద ఇవ్వకపోయినా ఇక్కడ మర్యాద ఇవ్వకపోయినా ఇక్కడ ఏమి ఉండదు అరేంజ్ మ్యారేజ్. కానీ లవ్ మ్యారేజ్ లో ఇవ్వకపోతే కదా ఇలాంటి ఎందుకు చేసుకున్నావమ్మా, లేకపోతే ఇలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావురా అని ఇలాంటివి ఉంటాయి. సో ఇదే లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ డిఫరెంట్. లవ్ మ్యారేజ్ నాది అరేంజ్ మ్యారేజ్ అండి, ప్యూర్ అరేంజ్ మ్యారేజ్, మామూలుగా కాదండి. ఏదో కాలేజ్ టైంలో స్కూల్ టైంలో ఉండే కానీ లవ్ లో అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. చివరికి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను. కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ బాగుంటది, అందుకే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు కదా. అవును బెటర్ అండి, వాళ్ళిద్దరికి బెటర్. మిగతా వాళ్ళకి ఇప్పుడు నేనున్నా అండి, లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఏదో చెప్తే ఇంట్లో అరే నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావు అనుకో, అమ్మాయి నాకు నచ్చలేదు ఆల్రెడీ చెప్పారు అనుకోండి, ఈ విధంగా అనుకోండి, ఆల్రెడీ నాకు అమ్మాయి నచ్చరాదు పొరపాటున చేసుకున్నాం అనుకో లవ్ మ్యారేజ్, ఏమైపోతుంది? ఒక చిల్లిగా ఆస్తి రాదు, రూపాయి రాదు, ఏం రాదు, సపోర్ట్ ఉండదు. అదే అరేంజ్ మ్యారేజ్ అమ్మ నాయన చెప్పినట్టు అయితే, అమ్మ నాయన చూసిన సంబంధం అయితే, పేరెంట్స్ చూసిన సంబంధం చూసి పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏదో పెళ్లి చేసుకున్నాం లేదు, తర్వాత వచ్చిన భార్యను మనం అండర్స్టాండింగ్ చేసి, లేదా భర్త కానీ భార్య కానీ కొంచెం అణిగితో ఇద్దరు పెళ్ళైన తర్వాత కలిసిపోవాలి. సో పెళ్ళైనాక ప్రేమించడం చాలా మంచిదండి. ముందే ప్రేమించి తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ అండర్స్టాండింగ్ కాస్త ఇలా అయిపోతుంది. సాగిన రబ్బర్ బంతి మాదిరి ఎన్నికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి అయితే దగ్గరికి వచ్చినా బాగుంటది సాగినది. సో నేనేమంటున్నా అంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అది కూడా పెళ్లి చేసుకుని ఇంకా భార్యను ప్రేమిస్తే ఇంకా మంచిది. నేను ప్రజెంట్ అదే చూస్తున్నాను. జనరేషన్ లో లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పేరెంట్స్ ఒప్పుకొని. అరేంజ్ మ్యారేజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్, అమ్మాయి ఎవరితో తిరిగిందో అలాంటి అమ్మాయిని నేను చేసుకోవాలా అన్న కాన్సెప్ట్ లో ఇప్పుడు ఎవరైనా కానీ లవ్ మ్యారేజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఈ జనరేషన్ వల్ల అది నిర్ణయం ఓకే అంటారా? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఆ అమ్మాయి ఎవరితో తిరిగిందో, ఈ అబ్బాయి ఎవరితో పడుకున్నాడో అనేది అది తర్వాత క్వశ్చన్. నువ్వు ఆ పెళ్లి చేసుకునే ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఏ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఆ ఊర్లోకి వెళ్ళి 10 మందిని అడగరు, ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ కాదో తెలుసుకోండి. అరేంజ్ మ్యారేజ్ నేను ఇంపార్టెంట్ ఇస్తాను, లవ్ మ్యారేజ్ కి నేను ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే గ్యారంటీ లేనిది లవ్ మ్యారేజ్. సో ఈ కాలంలో జనరేషన్ లో ప్రేమించి పెళ్లి చేసుకుంటే సరే, ప్రేమించే వరకు పార్కులలో తిరిగినప్పుడు లేకపోతే బస్ స్టాండ్ లో కానీ బస్సులు ఎక్కేటప్పుడు కానీ నీ దగ్గర ఉంటుంది. మిగతా టైం చెప్పండి, మిగతా టైం వాడెక్కడ ఉంటాడు, ఈడెక్కడ ఉంటాడు. ప్రతిరోజు వచ్చి ప్రేమించుకుంటారా? ఇప్పుడు ఏ లవర్స్ డేనో, ఏ బర్త్డే రోజు, ఏ ఫ్రెండ్షిప్ డే రోజు, లేకపోతే ఏదో ఒక ఈవెంట్ జరుగుతున్న రోజు, ఏదో ఒక ఫెస్టివల్ రోజు వచ్చి కలిసి బాగుపోతారు. తర్వాత మిగతా రోజు. సో అరేంజ్ మ్యారేజ్ తప్పు కాదు, లవ్ మ్యారేజ్ తప్పు కాదు. ఇక్కడ ప్రేమించబడడం గొప్పడం, ప్రేమించబడడం గొప్ప. వైఫ్ అండ్ హస్బెండ్ కి అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది 100% కరెక్ట్. ఇప్పుడు ఒక వైఫ్ సంపాదిస్తుంది, హస్బెండ్ సంపాదిస్తుంది, ఇద్దరు సంపాదిస్తే ఇద్దరికి ఏమవుతుందంటే రిలేషన్ కాస్త దూరం అయిపోతుంది. నేను సంపాదిస్తున్నాను కదా, ఒక పని మనిషిని పెట్టుకున్నాం, పని మనిషిని వచ్చేసరికి ఏమవుతుందంటే రిలేషన్ అనేది చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఒక బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు ఒక భార్య భర్తలు ఏం చేస్తారంటే, నేను ఎక్కువ సంపాదిస్తున్నా కదా, నాకు ఇవాళ మామూలు లేదు, నేను వెళ్ళిపోతున్నా, పడుకట్ట తిరిగి పడుకో అంటే ఆ కాపురాలు అట్లే ఉంటాయి. ఇద్దరు అండర్స్టాండింగ్ సరే పిల్లలు కన్నాం అంటే పిల్లలు కన్నా స్టేజ్కి వెళ్ళిపోతే బాగుంటుంది. పిల్లలు కనకుండా నాకు ఇప్పుడు వద్దు, నా చర్మం పాడైపోతుంది, నా స్కిన్ పాడైపోతుంది, నా స్కిన్ ఇదైపోతుంది, సాగిపోతుంది, నేను ముసలిదాని అయిపోతాను, నేను ఇవ్వలేను, మదర్ ఫీడింగ్ ఇవ్వలేను, నేను ఎత్తుకోలేను పాపను అంటే అవన్నీ కాదు. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఇద్దరికి ఉండాలి. ఇప్పుడు మ్యారేజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ప్రతి మాడు మగాడై పుట్టినాక, ఆడదైన పుట్టినాక మ్యారేజ్ కంపల్సరీ. ఈ మ్యారేజ్ అనేది, లవ్ మ్యారేజ్ అనేది వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. ఇప్పుడు నాగ చైతన్య మన తీసుకోండి, సమంతని ప్రేమించుకున్నారు, ఏం చేశారు?
ప్రేమ అనేది ఒక గొప్పనే. ప్రేమించబడ్డ ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళే హాయిగా 4 ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఏమైతే చిన్న మనస్వార్థం. అంతెందుకండి, చిన్న చిన్న స్వార్థాలకు మనస్వార్థాలకు ఎంతో మంది విడిపోతున్నారు. ఒక నాగ చైతన్య ఫర్ ఎగ్జాంపుల్ అని కాదు, ఎంతో మంది విడిపోతున్నారు. ఇప్పుడు విశాల్ గారికి పాపం ఆ నోరు లేని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని చూసుకుంటే అభిశ్రీ ఏదో పేరుంది అమ్మాయి పేరు. ఆయన పెళ్లి చేసుకొని చూస్తే ఆమె చివరికి వేరే వాళ్ళని చేసుకుంది. ఇక్కడ పొరపాటు ఏంటంటే ప్రేమించబడ్డం గొప్ప. ఆమె అతను ప్రేమించబడ్డాను అనుకుంటుంది. ఈమెతే ప్రేమించబడింది. ఎవరు? అభినయశ్రీ అని ఆమె ప్రేమించబడింది. కానీ ఈమె సరిగ్గా ప్రేమించలేదు. అంత మూగిది చెవిటిది అయినటువంటి ఆమెనే సరిగ్గా ప్రేమించలేదంటే మీరు ఆలోచించండి. ప్రేమ అనేది ఊరికే ఇచ్చిపుచ్చుకుంటే వచ్చేది కాదు. ఇక్కడి నుంచి పుట్టాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, జీవితాంతం పైకి వెళ్ళేదాకా ఉండాలి. సో నేనేమంటున్నా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అరేంజ్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ప్రేమించండి. అది అవతల ముందు ఇంతకు ముందు ఏం చేసింది, ఎక్కడ చేసింది అంటే నువ్వు ఏం చేసినా ముందు ఆలోచించు. ఒక భార్య భర్తగా నువ్వు ఏం చేసా ఆలోచించు. ఆమె వచ్చిన తర్వాత ఉండకపోతే విడాకులు చేసుకోండి, నచ్చకపోతే విడాకులు తీసుకోండి. అంతేగాని ఆ ఫ్యామిలీ విషయాలకు ఇన్ని విషయాలు తీసుకొచ్చి నాన్నక రచ్చ చేయకూడదు ఇక్కడ. సో నేనేమంటా అంటే ఏ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా రెండు గొప్పవే. ఏదో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు, రెండు గొప్పవే. కానీ ఎవరికి వీళ్ళు భార్య భర్త అనేవాడు ఇద్దరు కలిసిమెలిసి ఒకరికొకరు మనసు పుచ్చుకొని ప్రేమతో ఉంటే ఆ కాపురాలు 100 సంవత్సరాలు పండిన పంట అవుతుంది తప్ప ఎండిన పంట కాదు. ఎండిన పంట అయ్యేది ఎప్పుడంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు, మనస్వార్థాలు, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావా నాకన్నా, నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు నాకన్నా 10 రూపాయలు అంటే 100 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు నాకన్నా తక్కువ సంపాదిస్తున్నావు. ఈ మూమెంట్ లో గొడవలు వచ్చినప్పుడు ఆ పంట ఎండిపోతుంది. సో ఇప్పుడే కాదు, ఎప్పుడో పూర్వకాలం నుంచి ఒకటే చెప్తారు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఈ పంటను ఎలాగా పట్టుకోవాలంటే మనస్వార్థాలు వచ్చినా కాళ్ళు పట్టుకోవాలి, భార్య భర్తను పట్టుకోవాలి, భర్త భార్యను పట్టుకోవాలి, క్షమించని ఎవరొకరు తగ్గాలి. ఇదే మా జీవితంలో జరుగుతుంది, నా జీవితంలో కూడా జరుగుతుంది. ఏం పెద్ద అందరి జీవితంలో పెద్ద స్వర్గం ఏం కాదు. నా జీవితంలో కూడా ఏం జరుగుతుంది, చిన్న చిన్న మనస్వార్థాలు వస్తాయి. ఏదో నేను తగ్గిపోయి నాదే తప్పు, క్షమించండి భార్య, క్షమించండి నా సతీమణి అని కోరుకుంటాం, తగ్గిపోతాం. థ్యాంక్ యూ అండి.